ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం, ఆదివారము. ఈ దినము మీరు దేవుని సన్నిధిలో ఉండాలని, సిద్ధపడి మీరు దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుని సేవకుడిగా కోరుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, ఆదివారపు దినమున మీరు సంఘానికి వెళ్తున్నప్పుడు మీరు ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చికి మీ కానుకలు, మీ దశమ భాగాలు సమర్పించండి. నాకు కానివ్వండి, వేరే సంస్థకు కానివ్వండి, వేరే వాళ్ళకి కాదండి. మీరు వెళ్తున్నటువంటి సంఘానికి, మీరు వెళ్తున్నటువంటి చర్చ్కి మీ కానుకల్ని, మీ దశమ భాగాలు సమర్పించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. వెళ్ళేటప్పుడు బైబిల్ మర్చిపోవద్దండి, బైబిల్ తీసుకుని వెళ్ళండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? ఆ పిల్లలకి బైబిల్ పట్టించండి. 1వ క్లాస్ చదువుతున్న వారైనా కూడా వారికి ఒక చిన్న బైబిల్ కొనియండి, వారి చేతిలో పట్టుకోమని చెప్పండి. చర్చికి బైబిల్ తీసుకుని వెళ్ళమని చెప్పండి. పిల్లలకి అలవాటు అవుతుందండి, అప్పుడు బైబిల్ చదువుతారు. బైబిల్ చదవడం ద్వారా వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్లు సాల్వ్ అవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కోర్టులో కొన్ని కేసులు పరిష్కారం అవుతాయండి, కొన్ని కేసులు పరిష్కారం కావు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని రోగాలు నయం అవుతాయి, కొన్ని రోగాలు నయం కావు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల్లో కొంతమంది దగ్గరికి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావండి. అయితే మీకు ఒక మాట చెప్పిన, దేవుని మందిరానికి వెళితే, జీవము కలిగిన దేవుని మందిరానికి వెళితే తీరని సమస్య అంటూ ఏది లేదో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకుడుగా ఈ మాట చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడో, నీ దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడో. ఆమేన్ చెప్తారా ఒకసారి? సకాలంలో మందిరానికి వెళ్ళి ఈరోజు చక్కగా దేవుని స్తుతించి ఆరాధించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలకు మధ్యలో ఉంటుంది. ఆ మాట చదువుతాను చూడండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. దేవుని మందిరం ఏమని పిలువబడుతుంది? యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరంలో వారు అర్పించు బలులు నేను అంగీకరించదును అంటాడు. నా మందిరంలో వారిని ఆనందింపజేయుదును అంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని సకాలంలో దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు మెండైన దీవెనలు మీ పైన కుమ్మరించి ఈ రోజు దేవుని మందిరంలో, మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ రోజు దేవుని మందిరంలో మీరు ఏ కార్యాల కోసం అయితే ప్రార్థిస్తారో ఆ కార్యములో దేవుడు జయమును అనుగ్రహించును గాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.